నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఒక హత్య, ఆ తర్వాత వరుసగా సాక్షులు, కీలక వ్యక్తుల అనుమానాస్పద మరణాలు. ఇదేదో క్రైమ్ హారర్ సినిమాలో సీన్ కాదు. సాక్షాత్తు మాజీ సీఎం జగన్ ఇలాకా పులివెందుల్లో జరుగుతున్న రియల్ స్టోరీ. వివేక హత్య కేసులో 6 సాక్షులు 5.5 ఏళ్లలో చనిపోవడం సందేహాలను రేకెత్తిస్తోంది. వారంతా అనారోగ్యంతో చనిపోయారని చెప్తున్నా అన్ని అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. అందరూ ఒకే విధంగా చనిపోవడం, కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇలా జరగడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మరణాలన్నింటిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. వివేక హత్య కేసులో మిగతా సాక్షుల భద్రతపై దృష్టి సారించింది. వాచ్మన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు. ఆ రిపోర్ట్ వస్తే కొంత మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఇంతకీ 6 మరణాల్లో క్రైమ్ యాంగిల్ ఉందా? ఈ అంశంపై ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉపాలక్ష్మి గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా జాయిన్ అవుతారు. రఫీ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. గవర్నమెంట్ నిన్న క్యాబినెట్ భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏకంగా డీజీపీని, జనరల్గా క్యాబినెట్ భేటీకి డీజీపీని చాలా అరుదుగా పిలుస్తారు. అటువంటిది ఈ వాచ్మెన్ రంగన్న వివేకానందరెడ్డి గారు చనిపోయారు కదా, ఆయన సంబంధించినటువంటి వాచ్మెన్ రంగన్న కూడా ఇటీవల రీసెంట్గా చనిపోవడంతో, అలాగే ఆయన మృతి మీద అనేక అనుమానాలు వ్యక్తం అవటం, ఈ చర్చకు వచ్చిన సందర్భంలో డీజీపీని పిలిపించినప్పుడు డీజీపీ కూడా ఈ కొన్ని సందేహాస్పదంగా ఉన్నాయి. ఈ మొత్తం మృతులు ఏవైతే ఆయన చనిపోయిన తర్వాత, వివేకానంద రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ బిఫోర్ చనిపోయారు, అంటే హత్య గావించబడ్డారు యాక్చువల్గా. తర్వాత వరుసగా సాక్షులైనా కానీ లేదంటే నిందితులైనా కానీ ఒక 6 వరకు చనిపోవడం జరిగింది రంగన్నతో కలిపి. ఈరోజు ఆయన బాడీకి మళ్ళీ రీపోస్ట్ మార్టం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. డీజీపీ గారు కూడా వీటన్నిటి మీద మళ్ళీ సమగ్రంగా విచారణ చేస్తామని చెప్పేసి ఈ మరణాలపై అంటున్నారు. సరే, ఎలా చూడాలి? ఇవన్నీ కాకతాళీయం అని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నారు. ఈ లోపల వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఇది రంగన్న మృతికి పోలీసులే కారణం, పోలీస్ దెబ్బలకి ఆయన చనిపోయారని చెప్పేసి చెప్పడం. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. అసలు ఈ మరణాలన్నీ కూడా సహజ మరణాలా, లేదంటే దీని వెనక ఎవరన్నా హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేయాలంటున్నారు. ఎలా చూడాలి సార్? ఇవి చాలా వరకు ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా డెత్స్ అన్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు కొత్తగా ఈ అనుమానాలు రావడం ఎలా చూడాలి? రంగన్న కూడా కొద్దిగా ఏజ్డ్ పర్సనే. నమస్కారం సురేష్ గారు, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా శుభ సాయంత్రం. గత 2 రోజులుగా ఈ రంగన్న హత్య మీద రాష్ట్రంలో అనేక ఛానల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా బాగా చర్చించుకుంటున్నారు. ప్రజలకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే పరిటాల రవి హత్య, ఆ హత్య చేసిన వాళ్ళు సీరియస్గా చనిపోవడం, ఇవన్నీ కూడా అనుభవాలు ఉన్నాయి ప్రజలకి. అదే ఫార్ములా ఇవాళ వివేకానంద రెడ్డి హత్యలో అమలు జరుపుతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఈ హత్య జరిగింది. 2018లో అనుకుంటే చివరిలో. కానీ అప్పుడు సిట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు దీని మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకూడదు, సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చాడు, ఎవరు కూడా దీని మీద మాట్లాడకూడదని. కోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే మా పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం అనండి, లేకపోతే ఏదైనా అనండి, సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు 3 కలిసి చంపారు అని చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెద్ద చేసి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి
దానికి రక్తం కారుతున్నట్టుగా సాక్షులు వేసిన దాని మీద మేము అసలు అప్పట్లో కేసు పెట్టవలసింది, లేదా డిఫమేషన్ కేసు అయినా పెట్టవలసింది. మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం, ఆయన ప్రతీకారం తీసుకోవడం ఆ పద్ధతుల్లో ఆయన వెళ్ళడు, వదిలేశాడు. కానీ పెట్టుంటే బాగుండేది. ఏ ఏ ఆధారాల ప్రాతిపదికన మీరు చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పేసి మీరు ఆయన మీద ఆపాదించారని చెప్పి కోర్టులు విచారించి, కానీ సిబిఐ కూడా ఆ విషయంలో విచారణ చేయాల. సాక్షి ఎడిటర్ని ఆ వార్త రాసిన వాళ్ళని పిలిచి అడగలేదు. సాక్షికి చైర్మన్గా ఉన్నటువంటి భారతిరెడ్డిని కూడా ఆ విషయంలో అడగలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి ఆ సిట్టు వేయనీయకుండా ఆపాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపోతా ఉంటే సిబిఐ కావాలన్నాడు. తాను అధికారంలోకి వచ్చిన మళ్ళీ సిబిఐ వద్దన్నాడు. మళ్ళీ ఆయనే ఏదో దీన్ని ఏ రకంగా అక్కడ కేసుని బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిని ఇంకా ఒకళ్ళిద్దరిని స్థానికుల్ని కలిపి ఇది వివేకానంద రెడ్డి గారి అల్లుడిని కూడా కూతురును కూడా కలిపి వాళ్ళే చేయించాలనేటువంటి ఓ ప్రయత్నం అతను చేశాడు. కానీ ఆ తర్వాత సునీతారెడ్డి గారు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అడగటం జరిగింది. ఆ సిబిఐ రాష్ట్రంలో వచ్చి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి చివరికి ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు పెట్టించుకొని ఆ రామ్ సింగ్ డ్రైవర్ని చంపేస్తాను నిన్ను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరని చెప్పి బెదిరించడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో దస్తగిరు అప్రూవల్గా మాట్లాడి మొత్తం కథ అంతా ఏమేమి చేశారు, ఎన్నిసార్లు తల మీద కొట్టారు, అసలు మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దస్తగిరి ఎప్పుడు చెప్పాడు, చాలా రోజులకు చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నాడు, ఈ మర్డర్ జరిగింది, పొద్దున గుండెపోటు అన్నారు, మధ్యాహ్నం హత్య అన్నారు, సాయంత్రం వచ్చేటప్పటికి ఎవరో చంపారనేటువంటి, ఎవరు చంపారో తెలియనటువంటి ఒక వాతావరణం పులివెందుల్లోనూ కడపలోనూ రాష్ట్రంలోనూ జరిగింది. ఆ నేపథ్యంలో కారులో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పూస గుచ్చినట్టు ఎన్నిసార్లు తల మీద గొడ్డలితో కొట్టారు, కమోట్లో నుంచి ఎలా రాకొచ్చారు, ఎలా కుట్టారు, అన్నీ జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచోని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పే వరకు గొడ్డలితో చంపిన సంగతి ఎవరికీ తెలియదు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అది చేసిన వాళ్ళకి తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా సిబిఐ ఇంకా ఎటువంటి విచారణ చేయాల. సాక్షి ఎలాగ రాసింది, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాయంత్రం పూసకొచ్చినట్టు ఎలా చెప్పాడు, ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీ చేయాల. కాబట్టి సిబిఐ ఈ విషయంలో టోటల్గా ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తే ఏదో తూతూ మంత్రం ఛార్జ్షీట్ ఒకటి సబ్మిట్ చేసి అవినాష్ రెడ్డిని పేపర్ మీదే అరెస్ట్ చేసి పేపర్ మీదే బెయిల్ ఇచ్చి పంపించేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆ హాస్పిటల్ చుట్టూ పోలీసులు పెట్టి ఏ రకంగా ప్రతిఘటించాడో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఇందులో సీరియస్గా 6 హత్యలు జరిగినాయి. కారు డ్రైవర్ నారాయణ యాదవ్తో పాటు అది మొత్తం విన్నాడని, అతను ఎవరికైనా చెప్తాడని అతను కూడా చనిపోయాడు. అంటే ఇదంతా కూడా పరిటాల రవి హత్య తర్వాత జరిగిన సిరీస్ హత్యల నేపథ్యంలో ఒకటే ఫార్ములా ఒకటే ఉంది, అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎవరికి ప్రమాదం ఉందంటే ఆల్రెడీ దస్తగిరి ఇంటి దగ్గర కుక్కని చంపారు, దస్తగిరిని చంపుతామన్నారు, జైలుకి తీసుకెళ్ళారు, ఏదో కేసు పెట్టి ఒక 20 కోట్లు ఇస్తాం నువ్వు నీ వాంగ్మూలం విత్డ్రా చేసుకోమని చెప్పి అతన్ని భయపెట్టారు. తర్వాత అనిల్ యాదవ్ అని ఒకతను ఉన్నాడు, అతను కూడా హత్యలో పాల్గొన్న వాడే. ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు.
వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి నేనేమంటానంటే సునీతారెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేశా, నేను 2-3 ఛానల్లో, అమ్మా మీరు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు ముందుకెళ్ళట్లేదు, కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా జరగట్లేదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి మీరు అడిగారు, సిబిఐ వాళ్ళు కూడా అడిగారు, అది తెలంగాణకి బదిలీ చేశారు. 7 సంవత్సరాలు కావస్తుంది, అయినా ఏమీ జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కాబట్టి మీరు సుప్రీంకోర్టుని అడుగుతారు, తెలంగాణ హైకోర్టుని అడుగుతారు. ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమక్షంలో, అంటే వాళ్ళు ఒక సిట్ ఒకటి వేశారనుకోండి ఒక ఎస్పీ నాయకత్వంలో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేసి ఆ హత్య జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు, ఆ హత్య ఎలా జరిగింది, ఎవరున్నారు దీని వెనక, ఎవరున్నారు, 40 కోట్ల రూపాయలు ఎవరు సప్లై చేశారు, ఎన్ని విషయాలు లాగాలంటే అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకే సాధ్యం. సిబిఐ ఎవరి చేతిలో పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో, జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఏ రకంగా కాపాడిందో కాపాడుతుందో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ టేకప్ చేయాలి, సిబిఐని దాని నుండి తప్పించేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ కేసును విచారణ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి నేను సునీతారెడ్డి గారికి మన సిటీ 24/7 ఛానల్ ద్వారా కూడా, నేను పొద్దున ఒక ఛానల్లో చెప్పాను, నిన్న ఒక ఛానల్లో చెప్పాను, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ పోలీసులే ఈ కేసును ఛేదించగలరు, ఆ స్వేచ్ఛ ముఖ్యమంత్రి ఇవ్వగలడు, వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి మీరు తిరిగి ఇలాంటి అభ్యర్థన చేయండి. ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు నిన్న కేబినెట్ లో ఈ విషయం చర్చించారు, కేబినెట్ మీటింగ్ అనంతరం డీజీపీని కూడా పిలిచారు, ఈ సిరీస్ హత్యలు జరుగుతూ ఉన్నాయి. కుట్లు దగ్గరుండి కట్లు కట్టినటువంటి గంగిరెడ్డి చనిపోయాడు, కుట్లేసినటువంటి అభిషేక్ రెడ్డి చనిపోయాడు, అంతకుముందు ఇంకో రెడ్డి చనిపోయారు, కారు డ్రైవరు చనిపోయాడు. సిరీస్ గా జరుగుతున్నాయి. అంటే చివరికి ఎవరు కూడా శేషం మిగలకుండా ఈ చూసినోళ్ళు, చేసినోళ్ళు, విన్నవాళ్ళు అందరినీ నిర్మూలిస్తే ఈ కేసు ఏమీ కాదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకొని దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే రఫీ గారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇప్పుడేమో రఫీ గారు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇక్కడ పోలీసులు అంటున్నారు. గతంలోనేమో అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు సరిగా ఎంక్వైరీ జరగదు, నాకు న్యాయం జరగదు అని చెప్పేసి ఏమో సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఆయన డాక్టర్ ఫైట్ చేసింది మొత్తాన్ని సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిబిఐ కూడా పనితీరు కూడా సరిగా లేదంటున్నా. అంటే సిబిఐలు కానీ లేదా పోలీస్ వ్యవస్థలు కానీ సిఐడీలు కానీ ఆ ప్రభుత్వాల యొక్క ఇంట్రెస్ట్లను బట్టి పనిచేస్తాయని చెప్పేసి చెప్పకనే చెప్పారు. అంటే ఇప్పుడు ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, ఇది దీంట్లో చనిపోయిన ఆయన చాలా ప్రాముఖ్యత గల వ్యక్తి, అలాగే ఎవరెవరు అయితే ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో వారు కూడా రాజకీయంగా చాలా స్ట్రాంగ్ పీపుల్. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటికి 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏపీ పోలీసు దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికి తేలుతుంది? అంటే మళ్ళీ నెక్స్ట్ 5 years లోపల కనుక తేలకపోతే మళ్ళీ అప్పుడు కనుక గవర్నమెంట్ మారితే అప్పుడు మళ్ళీ పోలీసుల యొక్క పనితీరు మారిపోతుందని అనుకోవాలా? ఎట్లా చూడాలి సార్ దీన్ని? అంత సమస్య ఏమిటి? సూత్రధారులు ఎవరు? వాళ్ళు పిక్చర్లోకి రావాలా? ఇంతవరకు రాలేదు. నేనైతే భావిస్తున్నాను ఇంకా సూత్రధారులు పిక్చర్లోకి వచ్చే అవకాశాలే లేవు. సబ్జెక్ట్ క్లోజ్. ఇదంతా ఊరికే డ్రామాలు ఆడుతున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆ కుటుంబ సభ్యులందరికీ తెలుసు.
ఇలా ఎందుకు జరిగిందో కూడా తెలుసు. వాళ్ళని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశాడు, కాపాడుకున్నాడని అనుకుంటున్నా. ఏదో నామకావాస్తిగా అవినాష్ రెడ్డిని ఇది 9వ ముద్దాయేమో పెట్టారు. అది స్ట్రాంగ్ ఎవిడెన్స్ క్రియేట్ కాలేదు ఇప్పటి వరకు. ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు వేశారు, ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదని నాకున్న సమాచారం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారని అని డిబేట్లలో చెప్తున్నారు కొంతమంది. ఇంకా ఉంది, ఇంకా ముగింపు కాలేదు అన్నది సిబిఐ వర్గాలు చెప్పేది. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఎంత వెళ్తుందంటే మీరు ఏం తేలాలి? ఇంకా అసలు సూత్రధారులు మీద ఆధారాలు దొరికితే తప్ప కేసులో ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం. హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు సూత్రధారులు గత 5 సంవత్సరాల కాలంలో. సిబిఐ ఏమీ చేయలేకపోయింది. అభిప్రాయం చెప్పాలంటే నిజంగా అన్ని సంస్థల పక్కన పెడతారు. సిబిఐ సంస్థ అనుకుంటే ఎన్నో అంతర్జాతీయ కేసులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి కేసులు బుక్ చేసి అరెస్ట్ చేస్తూ ఉంటే, ఈ కేసులో అసలు సూత్రధారులను పట్టుకోలేని పరిస్థితుల్లో సిబిఐ ఎందుకుండింది? అంతేకాకుండా అవినాష్ రెడ్డిని కేసులో చేర్చినప్పటికి కూడా అరెస్టు చేయలేని పరిస్థితి ఆ రోజు ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వచ్చి 9 నెలలు అయింది. వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఎన్నికల ముందు బాగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ, జనసేన పార్టీలు కూడా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు మీద శ్రద్ధ ఎందుకు లేకుండా పోయింది? ఒకవేళ సిబిఐ ఆలస్యం చేస్తున్నా సిబిఐని ప్రశ్నించాలి, అడగచ్చు ప్రభుత్వము. లేదు, ఇంకా ఏదైనా ఇతర అంశాలు అందులో ముడిపడి ఉంటే సిబిఐకి సంబంధం లేకుండా కూడా మీరు విచారణ జరపచ్చు లోకల్ పోలీసులు, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అది ఏం చేయలేదు. అంతెందుకు, ఆయన చనిపోయి పూడ్చిపెట్టిన తర్వాత పెద్ద ఆయన్ను రంగయ్యను ఇప్పుడు రీపోస్ట్ మార్టం అంటున్నారా? చనిపోయిన వెంటనే మీకు అనుమానం రావాలి కదా. అంతకుముందు 4 చనిపోయారు కదా, వాళ్ళ మీద అనుమానాలు రాలేదు. ఇప్పుడు ఈయన చనిపోయాడు, చనిపోయిన వెంటనే మీ యొక్క నాయకులు బీటెక్ రవి తదితర నాయకులు పులివెందుల్లోనే ఉన్నారు. ఆయన్ను పోస్ట్ మార్టం పులివెందుల డాక్టర్లు చేశారు, తీసుకెళ్లి పాతి పెట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో టీములు ఎక్కడి నుంచో పంపిస్తున్నాము, వాళ్ళు వచ్చి మళ్ళీ శవాన్ని బయటికి తీసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతున్నదా? ఏం చేస్తున్నది? ఆయన చనిపోయిన వెంటనే ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? చేతికే. మరి ఇప్పుడు ఏంటి? ఇక్కడ పబ్లిసిటీకి ఏదో ఇప్పుడు సాక్షి పేపర్లో రాశారు కాబట్టి పోలీసులే ఈ హత్య చేశారు అనేటువంటి పద్ధతిలో రాశారు కాబట్టి ఎక్కడ మన మీద, అంటే పోలీసులు అంటే ప్రస్తుతం పోలీసులు ఎవరు కంట్రోల్ ఉంటారు? ప్రస్తుతం గవర్నమెంట్ కూటమి కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడ మన మీద బురద జరుగుతారు అని చెప్పి మీరు ఇప్పుడు రిపోర్ట్ మాట్లాడడానికి ముందుకు వచ్చింది ప్రభుత్వం. ఎంత అంటే మీకు ఆ యొక్క కేసు విషయంలో అంత సీరియస్నెస్ మీ దగ్గర లేదు, ఈ ప్రభుత్వం దగ్గర అని అర్థమైపోతున్నది కదా. అదే కాదు, ఏ కేసులో లేదు. నేనైతే మళ్ళీ చాలా చెప్తాను, నేను ఏ కేసులో అంత సీరియస్నెస్ ఈ ప్రభుత్వానికి లేదు. తాస్కారం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అరే ఆ మైన మీరు అమ్మ సునీత కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లెలకు ద్రోహం చేశా, చిన్నాయన చంపితే ఎవరిని చంపారో బయట పెట్టలేకున్నాడు, రక్త సంబంధాన్ని కూడా చూడడం లేదు, ఆమె వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నా ప్రభుత్వం చేతిలో ఉంది, లోకల్ పోలీసులు ఎందుకు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయవద్దు, ఇన్ని మాట్లాడి మనము ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయి 9 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు పూర్వపరాలేంటి, సాక్షులు ఎవరు, వాళ్ళకి సెక్యూరిటీ ఉందా లేదా, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా, రేపు ఆ కేసులో సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది కదా.
లేకపోతే ముద్దాయిలు ఏం చేస్తున్నారు, బెయిలూరు మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత పోలీసు యొక్క ఉన్నతాధికారుల మీద ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు సరిగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రో, హోంమంత్రో, లేకపోతే ఇంకొక మంత్రో, లోకేష్ గారు చాలా శాఖలు ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు, ఆయన చూడాలి కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా పోలీసులకి. వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తుంటే మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా, ఇచ్చారా? అని ఎంత ఆశ్వాసండి, చనిపోయాడు, పోస్ట్ మార్టం అయిపోయింది, పూడ్చిపెట్టేసితే మళ్ళీ ఇప్పుడు వేరే టీంలు వచ్చి ఓపెన్ చేసి ఇప్పుడు చేయటం. ముందే చేయొచ్చు కదా ఆ పని, ఎందుకు చేయకూడదు? 5 నిమిషాల పని అంతేది మీరు అనుకుంటే. ప్రభుత్వం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోయా, వచ్చేస్తారు. తిరుపతి కాదు కదా, కడప నుంచి కాదు కదా, హైదరాబాద్ నుంచి అయినా వస్తారు డాక్టర్లు, చేస్తారు పోస్ట్ మార్టం చేస్తారు. ఇప్పుడు రిపోర్ట్ మాస్టర్ పాతి పెట్టిన వంత వరకు కూడా చూస్తూ ఉన్నారా? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరు బీటెక్ రవి పాయిజన్ అయింది, దోశ ఇచ్చారు, అందులో ఏమో విషయం కలిపి ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ముందెందుకు చెప్పలేకపోయాడు? ముందెందుకు అక్కడ జరుగుతున్నారా? అక్కడ ఏం జరుగుతుందో మరి పెద్ద ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, అక్కడ ఎందుకు అడ్మిట్ అయ్యాడు, ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అని తెలుసుకోగలిగాలి కదా. మరి తెలుగుదేశం నాయకులైనా కూడా పోలీసుల పక్కన పెడదాము, వాళ్ళు ఎందుకంటే ఇతర మత్తులో ఉంటారు, మనం మేల్కొల్పాలి వాళ్ళను. నిత్యము మీడియా ముందు ఉంటూ నిత్యము కార్యక్రమాల్లో ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు, అంటే లోకల్ పులివెందుల వాళ్ళు ఏం చేస్తున్నట్టు, జిల్లా తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నట్టు ఏమీ పట్టించుకోలేదని కదా అర్థం. ఇవాళ సాక్షిలో ఆ ఆర్టికల్ రాకపోతే మళ్ళీ చెప్తున్నారు పోస్ట్ మార్టం చేసే వాళ్ళ. సాక్షి తప్పుడు రాసిందో రైట్ రాసిందో పక్కన పెడదాం, తప్పే అనుకున్నాం, దాన్ని వాళ్ళు మిస్గైడ్ చేయడానికి రాశారు అనుకుందాం, కేసును తప్పుదారి పడి రాశారు అనుకుందాం. కానీ మీరైతే ముందు జాగ్రత్తగా ఏమో ఆయన చనిపోయాడు పెద్ద ఆయన, మరి ఎట్లా చనిపోయాడు పోస్ట్ మార్టం చేపిద్దాము, దగ్గరుండి చూసుకుందాము ఏం జరిగిందో అని ఏమన్నా ఆలోచించారా? అసలు ఎవరైనా పోయారా? తెలుగుదేశం వాళ్ళు ఆయన హాస్పిటల్లో ఉంటే ఏమీ లేదు, మీడియా ముందు కూర్చొని ఇవాళ విష ప్రయోగం జరిగి ఉండొచ్చు అని ఒకరు, అలాగా ఇలా అని ఇంకొకరు మాట్లాడుతుంటే అది ఆశాస్పదంగా ఉంది వ్యవహారం అంతా. అవును, ఓకే లక్ష్మి గారు. సార్ బాజీ గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు కూడా వైఎస్ వివేక గారి కుమార్తెను పక్కన పెట్టుకుని అనేక సందర్భాల్లో సునీతని ఆయనకి మా బాబాయికి జరిగినటువంటి అన్యాయం, ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి అంటం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ వివేక గారి కుమార్తె సునీత గారు ప్రత్యక్షంగా కూడా కలిసినప్పుడు మరి ఎందుకని ఈ కేసు విషయంలో, అంటే ఇది సిబిఐ చేతిలో ఉంది కాబట్టి అని ఒక నిర్లిప్తత, లేదంటే కనుక లక్ష్మి గారు అన్నట్టు సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇప్పుడు రంగన్న మృతికి కారణం పోలీసులే అని చెప్పేసి ఒక్కసారిగా దాన్ని ఏమంటారు అలర్ట్ అయ్యి గవర్నమెంట్ మళ్ళీ అసలు పోస్ట్ మార్టం ఏంటి, రీపోస్ట్ మార్టం ఏంటి, పోస్ట్ మార్టం సరిగా చేయలేదని ఒక డౌట్. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం సరిగా చేయకుండా కూడా ఉంటారా? ఎలా చూడాలి సార్ ఇది? మన ఉన్న పెద్దలందరూ ఇదొక వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. దాని తర్వాత 7 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదొక చాలా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ లాగా మనం చూడొచ్చు. వేళ ఎవరైతే సిబిఐ ఇప్పుడు పూర్వం మర్డర్ ఎలా జరిగింది, ఎన్ని గొడ్డళ్లతో నరికారు, ఇవన్నీ పక్కన పెడదాం. మర్డర్ అయితే జరిగింది. మర్డర్ జరగటానికి రాజకీయ కారణాలు ఉన్నాయి, కుట్ర కోణం ఉంది అనేది నిర్ధారించి సిబిఐ వారు సుప్రీంకోర్టుకి అప్పచెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు త్వరగా దీన్ని తేల్చండి అని సిబిఐ ఏదైతే ఉందో సిబిఐ యొక్క ఫెయిల్యూర్స్ ని మరి ఉటంకిస్తూ సిబిఐ ఏదైతే హెడ్ ఉన్నాడో రామ్ సింగ్ అతన్ని మార్చేసి మరి ఇంకొక చొరాసియా అతని పేరు
చొరాసియా నేతృత్వంలో ఒక 6గురితో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఈ ఏర్పాటు జరిగి కూడా దాదాపు 8 నెలలు 9 నెలలు అవస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈ సిట్ బృందం కానివ్వండి, ఆ చొరాసియా కానివ్వండి, ఆ నేరం జరిగిన ప్రాంతాన్ని పర్యటించడం కానీ, మళ్ళీ విచారణని చేపట్టడం కానీ, ఇవన్నీ కూడా ఎందుకు జరగలేదు? ఈ క్వశ్చన్ మరి సామాన్యుల్లో కూడా ఎరేజ్ అవుతా ఉంది. ఎందుకు సిబిఐ వాళ్ళు కామ్గా ఉన్నారు? ఇప్పటికీ ఎందుకు ఆ సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రారంభించలేదు? మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, తొందరగా పూర్తి చేయండి దీన్ని అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఎందుకు దీని ఉదాసీనంగా సిబిఐ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు? ఇంకొక విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉంది దీంట్లో అనేది సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది. అయినప్పుడు ఆయన అరెస్ట్ ఎందుకు జరగలేదు? ఆయన అరెస్ట్ ఎందుకు చేయలేకపోయింది సిబిఐ పోలీస్ వ్యవస్థ? అంటే ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద గూడు పుటాని దాగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదన్నా కేసులో ఒక సామాన్యుడు కనుక ఇన్వాల్వ్ అయితే వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంత పెద్ద కేసు ఒక ఆల్రెడీ సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సాక్షులు అనేక మంది సాక్షులు విచారించి వాళ్ళ యొక్క వాంగ్మూలాలు తీసుకొని అవినాష్ రెడ్డి గారి ప్రమేయం డైరెక్ట్ గా ఉంది అని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని డైరెక్ట్ గా మరి సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదించినప్పుడు అరెస్ట్ ఎందుకు జరగలేదు? అదే అరెస్ట్ జరిగి దాని స్పీడప్ అయినట్టు ఇన్ని మంటలు సాక్షులు మాయమైపోయేవాడు కాదు కదా, అంతర్ధానం అయిపోయేవాడు కాదు కదా. ఈ సాక్షులు మరి ఏజ్డ్ వల్ల చనిపోవటమో సహజ మరణాలు కాదు అనేది అందరికి అర్థమవుతా ఉంది. ఒక సీరియల్ గా పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా చక్కగా మరి ఒక్కొక్కళ్ళు అంతమొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇంతకు ముందు కూడా మనం కొంత డిస్కషన్ చేశాం ఇదే అంశం మీద. మరి జైల్లోకి వెళ్ళి దస్తగిరికి కానివ్వండి, ఇంకా ఇతర నిందితులకి వైద్య పరీక్షలు మరి అధికారికంగా మరి ప్రకటించబడినప్పుడు కూడా చైతన్య రెడ్డి అనే వ్యక్తి మరి ఎక్యూజీ తరపున మనిషి డాక్టర్ వెళ్ళి అతనికి హక్కు లేనప్పటికీ కూడా, అతనికి అథెంటికేషన్ లేనప్పటికీ కూడా ఆ జైల్లోకి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించడం ఏంటి? ఆయన వైద్య పరీక్షలే చేశాడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా? ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి, అనేక అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఈ సాక్షుల 6 సాక్షుల యొక్క మరి మరణాల వెనక మిస్టరీ దాగి ఉంది. ఈ సహజ మరణాలు కావు. ఎందుకంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లిస్ట్ చదువుతాను, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ మరి అతను డాక్టర్, అతను మరణించాడు. అట్లాగే భారతిరెడ్డి గారి తండ్రి ఆయన డాక్టరు, అతను మరణించాడు. అట్లాగే ఇప్పుడు తాజాగా వాచ్మెన్ వివేక గారి ఇంటి వాచ్మెన్ 84 ఏళ్ల వృద్ధుడు, ఇట్లా 6 చనిపోయారు. ఈ చావుల వెనక కారణం ఏంటి? అసలు మర్డర్ అయిన వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తేల్చలేని సిబిఐ ఈ 6 ఎందుకు చనిపోయారు అనేది ఎప్పుడు తేలుద్ది? ఈ 6 ఎలా చనిపోయారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి నేనేం చెప్తానంటే, సుప్రీంకోర్టు 2018లో ఒక తీర్పు ఇచ్చింది. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇట్లాంటి ఒక మిస్టీరియస్ కేసులు అయితే ఉన్నాయో, ఈ కేసుల్లో ఉన్న సాక్షులకి భద్రత కల్పించే అంశం మీద ఒక స్కీమ్ని అడాప్ట్ చేసే విషయంలో కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేను ఒకటే కోరుతున్నాను ఈ ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, ఏదైతే ఆ వివరాల్ని ఏదైతే గతంలో ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద కొన్ని రాష్ట్రాల్లో ఉన్న కేసుల్ని కేస్ స్టడీగా తీసుకొని ఈ స్కీమ్ కింద సాక్షుల్ని ప్రొటెక్షన్ ఎలా అయితే ఇచ్చారో ఈ కేసులో కూడా సీరియస్ గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఉన్న మిగిలిన సాక్షుల యొక్క భద్రతని కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తాత్సారం చేయకుండా ఏదైతే ఎందుకని ఇంకా సిట్టింగ్ స్టేజ్లోనే ఉంది, ఎందుకు యాక్టివ్ స్టేజ్లోకి రాలేదు అనేది కూడా ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. దీన్ని స్పీడప్ చేస్తే కానీ దీంట్లో ఉన్న మబ్బు తెరలు తొలగి నిజాలు బయటకు వస్తాయి, దోషులు శిక్షించబడతారు. ఇది నా అభిప్రాయం సురేష్ గారు. ఓకే బాయ్. గఫూర్ గారు, ఆల్రెడీ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఉండే ఆయనకి ఆల్రెడీ పోలీసుల రక్షణలోనే ఉన్నారని అంటున్నారు వాచ్మెన్ రంగన్న, వివేక వాచ్మెన్ రంగన్. కానీ అదే పోలీసులు ఆయన్ని
ఆయన మరణానికి కారణం అని చెప్పేసి ఒక మీడియా కథనం. ఆ మీడియా కథనం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు రీపోస్ట్ మార్టం. అంటే ఏంటి సార్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క పోలీస్ పాత్ర దీంట్లో ఏమి ఉండదా? ఆల్రెడీ సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి మరి ఆ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్లో ఉన్నటువంటి పోలీసులు రాష్ట్ర పోలీసులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అసలు? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇది ఒక రకంగా చట్టం అపహాస్యం పాలవుతుందండి. ఎందుకంటే ఒక హీనస్ క్రైమ్, ఒక దారుణమైనటువంటి ఒక హత్య ఈ రాష్ట్రంలో జరిగితే, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క తమ్ముడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, అటువంటి వ్యక్తిని అతని ఇంట్లో జొరబట్టి ఘోరంగా చంపితే బయటికి తీసుకుండాలని ఒక అసమర్థ ప్రభుత్వాలు రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నాయి. ఇప్పుడు రఫీ గారు ఏమంటున్నారు, మాకేమని తేలుస్తాము అని. సిగ్గుపడాలా? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసే కదండి రాజ్యం వెళ్తున్నది. ఇప్పుడు మాటి మాటికి ముఖ్యమంత్రి గారు మా కూటమి ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం, మేమంతా ఒకటే అని చెప్తూ, ఇప్పుడు మీరు మళ్ళీ మాకు ఇవ్వమనండి అనేది డ్రామా కాకపోతే ఏమిటిది? తర్వాత నాన్ సీరియస్నెస్. వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క అజెండాలో వివేకానంద రెడ్డి కేసును అటు ఇటు తేల్చాలని లేదండి. వాళ్ళకి స్వతహాగా లేదా పైనుంచి ఆదేశాలు ఉన్నాయని నాకు తెలియదు. ఎందుకంటే దీంట్లో అంతా జగన్నాటక మొత్తం కార్యక్రమం నడిపిస్తున్నది కేంద్రం. నేను సీరియస్ ఆరోపణ చేస్తున్నా. వాళ్ళు జగన్ను కాపాడదలుచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళని కాపాడదలుచుకున్నారు. అతను ఎంపీ, కడప ఎంపీని కాపాడదలుచుకున్నారు. కాబట్టి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటిదంటే ఇది న్యాచురల్ డెత్కి వదిలేయండి. ఇట్లా ఉంటే కేసు మర్చిపోతారండి, జనం కూడా మర్చిపోతారు. ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు? అరే ఒక దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి హత్య జరిగితే దాన్ని బయటికి తీసుకొని రావాలనేటువంటి ఒక సీరియస్ పట్టుదల రాష్ట్రంలో లేకపోతే ఇక ఎవరికేం రక్షణ ఉంటుందండి రాజ్యంలో? మీకు ఇప్పుడు వంశీలు గింశీలు ఈ లేకుంటే వాడెవడో గుంటూరు రోడ్ తప్పించుకొని, ఇవన్నీ చాలా పెట్టి కేసులు అండి. ఒక ఘోరమైనటువంటి హత్య, ఒక రాజకీయ నాయకుడిని ఇంట్లో వాళ్ళే ప్లాన్ చేసి చంపించినారని మరి సిబిఐ కొంతవరకు బయటపెట్టింది. ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదండి. లక్ష్మణ్ గారికి ఎవరో చెప్పారు అంటున్నారు, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు. అసలు సిబిఐ దాదాపు దీన్ని కట్టగట్టి పక్కన పెట్టేసింది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇంతవరకు రాలేదనేది బాజీ గారు చెప్పారు కదా. కాబట్టి ఆ చౌరాసియా వచ్చిన తర్వాత, చౌరాసియా ఏ చౌరస్తాలో ఉన్నాడు కానీ ఆ కేసు విషయం లేదు. వాళ్ళు ఎంత పలుకుబడి కలిగి ఉండే వాళ్ళంటే తెలంగాణ హైకోర్టును మేనేజ్ చేసి ఎంపీ గారికి బెయిల్, మర్డర్ కేసులో బెయిల్ ఇస్తారని ముందు బెయిల్ ఇచ్చినారు, బెయిల్ ఒక మర్డర్ కేసులో. కాబట్టి అప్పుడంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కదా. వీళ్ళకి సీరియస్నెస్ ఉంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయొచ్చు. అప్పుడు సునీత గారు బతుకున్నారు కాబట్టి కేసు ఉందండి. సునీత గారు పాపం ఆ తల్లి వాళ్ళ తండ్రిని గురించి ఆమె పడుతున్న వేదన రోదన అది చూసి చాలా సానుభూతి అనిపిస్తుంది. కానీ ఆమెకు తప్ప మిగతా ఎవరికి కూడా ఈ కేసు బయటపడాలా, ఈ కేసులో దోషులకు శిక్ష పడాలనేటువంటి కార్యక్రమం మాత్రం ప్రభుత్వంలో, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో లేదు. సిబిఐ కాదండి. ఇప్పుడు ఏదైనా చిన్న ఘటన జరిగితే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఇంకా అన్ని ఆర్గనైజేషన్స్ వస్తాయి. అరే ఓ మర్డర్ కేసు తెలిసిందని సిబిఐ, ఏం సిబిఐ అండి అది? ఏం చేస్తాం? గాడుతులు రాస్తున్నారు వాళ్ళు, అడగాలి కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి ఇప్పుడేం సరే, ఇప్పుడు రంగన్న మామూలుగా చనిపోయినారా, హత్య చేయబడ్డా, మనం ఎట్లా చెప్తాం బయట నుంచి? రంగన్న ఆరోగ్యం చెడిపోయినప్పుడే చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం సీరియస్గా ఉంటే, ప్రభుత్వం సీరియస్గా లేదనుకోండి, ఇదిగో ఇట్లా చచ్చిపోయిన తర్వాత మళ్ళా శవాన్ని మీకు మళ్ళా పోయి. ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్రం ఇయ్యదు.
రాష్ట్ర ప్రభుత్వం కనుక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యం ఎట్లుంటో ఎప్పటికప్పుడు తెలియజేయండి, ఆయన కాపాడాలి అనేటువంటి పద్ధతిలో కనీసం కేసు పూర్తి ఎంతవరకన్నా సాక్షులను కాపాడాలి కదా. ఇక సాక్షులందరూ పోయిన తర్వాత ఏం పూడుస్తారు, కేసు పోతుంది, అది గాలికి పోతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మహా అద్భుతాలు ఏం చేస్తారో తెలియదు రాష్ట్ర ప్రభుత్వం. ఆయన కారణ జన్ముడిని అనుకొని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. ఆయన కారణ జన్ముడు అవునా కాదని నేను దాని మీద కామెంట్ చేయను. కానీ ఇవన్నీ చూసి జనం నవ్వుకుంటారని మాత్రం చెప్తున్నా. జనం నవ్వుకుంటున్నారు. ఏ కేసు తేలదు, ఏ విషయంలో సీరియస్నెస్ లేదు. ఇట్లాంటి ప్రభుత్వం మేము కోరుకున్నది జనం అనుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ఏదో తేల్చండి, కేంద్రం దగ్గర పోండి, లేదా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయండి. ఇవన్నీ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఇవేం చేయరనుకోండి, వివేకానంద రెడ్డి గారికి చనిపోయిన మనిషికి న్యాయము అన్యాయం అనేది మనం ఏం చేయగలుగుతాం. కానీ ఆయన పట్ల చాలా అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అతను అది మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిది. రఫీ గారు, యూ వాంట్ యాడ్ ఎనీమోర్? ఆల్రెడీ గఫూర్ గారు అన్నట్టు క్లియర్ కట్ అక్కడ కొల్యూడ్ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడ సిబిఐ యొక్క వ్యవహరించిన తీరు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి 3 రోజుల పాటు ఆపసోపాలు పడి ఆయన అదుపులోకి తీసుకోలేక చేతులు ఎత్తేసి హైదరాబాద్లో గఫూర్ గారు అన్నట్లు అది వెంటనే మనకి బయటకు కూడా తెలియలేదు ఆయన బెయిల్ వచ్చిన సంగతి. అంటే పేపర్ మీద అరెస్ట్ చేసి బెయిల్ వెంటనే ఇచ్చేసారు. కాబట్టి అది కూడా తర్వాత ఎప్పటికో బయటికి తెలిసింది ఆయనకు బెయిల్ వచ్చిందన్న సంగతి. అసలు బెయిలే రాకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఏది మర్డర్ కేసు విషయంలో అసలు పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సిబిఐ ఆ కోర్టులో పేపర్ మీద అరెస్ట్ చేసి బెయిల్ తెచ్చుకుంటున్న దాన్ని బట్టి అర్థమవుతుంది సిబిఐ యొక్క సీరియస్నెస్ ఇక్కడ. అంటే సిబిఐ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఇది. మరి సెంటర్ యొక్క దాన్ని ఏమంటారు, ఆ సపోర్ట్ ఉన్నంతకాలం మీరు అన్నట్లుగా ఈ కేసు ఎలా ముందుకు వెళుతుంది? సరే, మీరు అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ మేము తీసుకుంటే కనుక దీన్ని త్వరగా తెలుస్తామని చెప్పేసి. ఎవరు ఇవ్వాలి కేసుని? గఫూర్ గారు చెప్పిన దాంతో నేను 100కి 100 సమర్థిస్తున్నా. నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా కాదు, ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈ కేసుని మొదటి నుండి చూస్తున్నటువంటి వ్యక్తిగా నేను కూడా ఆవేదన చెందుతున్నా. ఏంటి ఈ దేశంలో చట్టం అందరికీ ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఒకటా అని చెప్పి. అయితే నాకు తెలియని విషయం, అది గఫూర్ గారు చెప్తారో లేకపోతే లక్ష్మణ్ గారు చెప్తారో బాజీ గారు చెప్తారో తెలియదు, కానీ ఈ కేసుని సిబిఐ కంట్రోల్లో పర్యవేక్షిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేసి యాక్షన్లు తీసుకోవచ్చునా అనేది నాకు తెలియదు. నాకు అంత న్యాయ సంబంధమైనటువంటి లేదా పరిపాలన సంబంధించినటువంటి అవగాహన నాకు లేదు. నేను వ్యక్తిగతంగా కోరుకుంటుంది ఏంటంటే సునీతారెడ్డి గారిని ఒక అప్పీల్ చేయమంటున్నా. అమ్మ, ఇక్కడ ప్రభుత్వం మారింది. మీ నాన్న చనిపోయినప్పుడు కొంత పురోగతి కోసం ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని పని చేయకుండా అతను కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఆపేశాడు. మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చి ఆపేశాడు. ఇప్పుడు ఒక సిట్ వేశారు ఈ వాచ్మెన్ రంగయ్య చనిపోయిన దాని మీద, ఈ 6 చనిపోయిన దాని మీద. అసలు పూర్తిగా ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసి దీనికి న్యాయం చేయాలని చెప్పి ఆమె అడిగితే బాగుంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను సార్. అలా అడగవచ్చునో కాదో, లేదా సిబిఐ దగ్గర ఉండగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వతంత్రంగా ఈ కేసుని మొదటి నుంచి 2018 నుంచి జరిగినటువంటి పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసులకి ఉంటుందా ఉండదా అనేది నాకు తెలియదు. కాబట్టి పెద్దలు వాళ్ళు చెప్పాలి. అలాగా చేస్తే గాని ఇది బయటికి రాదు. 1-2 సంవత్సరాల్లో ఇది బయటికి వస్తుందని చెప్పి నమ్మకం నాకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న కేబినెట్ తర్వాత బాగా దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి కఠినంగా మాట్లాడి డీజీపీని కూడా పిలిచి చెప్పాడు. కాబట్టి ఇది ఏమైనా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక విక్టిమ్ కాబట్టి దీంట్లో ఆయనే చంపించాడని చెప్పి ప్రచారం చేశాడు. కాబట్టి ఇది ముందుకెళ్లేటువంటి అవకాశం సిబిఐ 2 చేతులు ఎత్తేసింది సార్. సిబిఐ దగ్గర ఏమీ లేదు. సిబిఐ
చేయదు 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 అని నేనే చెప్తున్నాను. ఏమైనా చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయాలి. మళ్ళీ సిట్ ఇప్పుడు ఒక సిట్ వేశారు. ఇంకా 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 పెద్ద స్థాయిలో ఒక ఐజీ స్థాయిలో సిట్ వేసి 2018 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, వరుస హత్యలు, వాటన్నిటి మీద ఒక నివేదిక ఇచ్చి మళ్ళీ వాళ్ళనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దస్తగిరి బతుకున్నాడు, అతను మళ్ళీ వాగ్దానం ఇస్తాడు. అనిల్ యాదవ్ బతుకున్నాడు, అతను వాగ్దానం ఇస్తాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిబిఐ కూడా కొంత వివరాలు సేకరించింది. స్థానికుల నుంచి 300 మంది స్థానికులు కూడా సిబిఐకి కొన్ని ఇచ్చారు. వాళ్ళు ఇవన్నీ కూడా టేకప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నారు. ఆ ముగ్గురు చెప్పాలి. గఫూర్ గారు. సురేష్ గారు, ఇప్పుడు రఫీ గారిని నేను అభినందిస్తున్నా. ఆయన ఎందుకంటే ఒక పౌరుడిగా తన ఆవేదన చెప్పాడు. అధికార ప్రతినిధి కాకుండా ఒక పౌరుడిగా నేను ఆవేదన పడుతున్నాను. ఐ అప్రిషియేట్ హిమ్. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే సిబిఐ ఎవరి చేతిలో ఉందండి? పంజరంలో చిలక, అది రామచిలక పంజరంలో. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీరు భాగస్వాములు కదా, మీరు లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదు అక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సీరియస్నెస్ కనుక ఉంటే కేంద్రంతో సంప్రదించాలి. నంబర్ 1. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి మీద మిగతా విషయాల్లో సానుభూతి చూపేయండి కావాల్సింటే. ఎందుకంటే కేంద్రం డ్రామా అండి ఇది. వాళ్ళకు చంద్రబాబు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా, 20 సీట్లు కావాలా వాళ్ళకు. కాబట్టి తక్కెళ్ళ పెడుతున్నారు ఇద్దరిని. రాబోయే కాలంలో ఇద్దరికి తగాదా పెట్టినా కానీ మాకు మాత్రం సపోర్ట్ చేయండి అంటారు. ఇద్దరు దానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అమిత్ షా గారి దృష్టికి, నరేంద్ర మోడీ దృష్టికి మేము తలెత్తుకోలేకపోతున్నాము. సిబిఐ అపహాస్యం అవుతుంది, ఇది తేల్చండి. ఏం జగన్మోహన్ రెడ్డి కేసులో ముద్దాగి పెట్టలేరు కదా. అతనుంటే ఎంపీ ఉంటాడు, లేకుంటే ఇంకెవరో ఉంటారు. అది తొందరగా తేల్చండి అని ఒత్తిడి తీసుకుని రావడం నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం సునీతారెడ్డి గారి పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఈ కేసు మా ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని, ఇది మరి సిబిఐ తేల్చడం లేదు, డైరెక్షన్ ఇవ్వండి అని అడగొచ్చు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వము మేము సీరియస్గా ఉన్నాము అనేటువంటి ఒక సందేశం ప్రజలకు ఇవ్వడం ద్వారా. ఎందుకంటే సార్ సురేష్ గారు, ప్రజలు ఇవన్నీ కలిసే సార్ 164 సీట్లు వచ్చినాయంటే మీ గొప్పదనం అనుకుంటున్నారు. కాదండి, ప్రజలు మార్పు కోరినారు. ప్రజల గొప్పదనం అది. దానికి న్యాయం చేయాలంటే మీరు సీరియస్గా ఈ విషయంలో స్పందించాలా. సునీతారెడ్డి గారు పిటిషన్ వేయలేరు. సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు పోవాలా. మళ్ళా ఆంధ్రప్రదేశ్ కంటే ఏమ్మా డ్రామాలు ఆడుతున్నాం, మా పని చెడగొట్టడం నీ పని అంటారు. సుప్రీంకోర్టుతో ఎవరు ఆటలాడుకోవడానికి లేదు. కాబట్టి అది ఏదైనా వేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పిటిషన్ వేయాలా, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని రావాలా. అట్లాగే సాక్షులు వాళ్ళు ఏమవుతున్నారో, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయో కనిపెట్టి అవసరమైతే వైద్య సహకారం కానీ ఇవన్నీ చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ కేసు కొలిక్కి తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క గౌరవం మరింత పెరుగుతుంది. లేకపోతే మాత్రం నవ్వుబాటు అవుతుంది.